శుక్రవారం రోజున కరీంనగర్ నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా ముగ్ధపురంలో వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి దారి తీయడం కావచ్చు, ఈ కాలేజీకి సంబంధించి అన్ని రకాల నిర్మాణానికి సంబంధించి అన్ని విధాలా సహకరించి పాలిటిక్స్ రాజకీయం వేరు. ఇవాళ ఇంత పెద్ద ఒక కాలేజీ వచ్చిన తర్వాత అది కూడా బలహీన వర్గాల శాఖకు సంబంధించి వచ్చిన తర్వాత దీన్ని ప్రాపర్ గా నిర్మాణం చేసుకోవాలనేటువంటి మాటని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం కూడా తప్పకుండా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుపోతుంది కాబట్టి అటువంటి ఒక చర్చ చేసిన తర్వాతనే దీనికి ఫౌండేషన్ ఇస్తాను. లేకపోతే నేను దీన్ని పట్టించుకోకపోతే ఎక్కడేసే గొంగలు అక్కడే ఉంటుండే. పరీక్షలు శాంక్షన్ అయినా 3 కోట్లు అయినప్పుడు పాత శాంక్షన్ చేయించినా నేను గతంలో రాజకీయ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నటువంటి వాళ్ళు మేము చాలా శాంక్షన్ తెచ్చినాం. ఉదాహరణకు మేము ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇస్తా అంటే మనం మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మన 9 ఏళ్ళకి ఇచ్చారు. అట్లా మేము అటువంటి విద్య, వైద్యము, వ్యవసాయం వీటన్నిటికి సంబంధించినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు. అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం స్టార్ట్ చేసిన నిరంతర ప్రక్రియ కాబట్టే నేను ఇలా అటువంటి పాజిటివ్ సానుకూలమైన వాతావరణంతో వచ్చి దీన్ని ముందుకు తీసుకుపోవాలని వచ్చిన ఇది చాలా అవసరం కాబట్టి అనే దాని మీద వచ్చినాం. తప్పకుండా ఒకవేళ కాకపోతే నేనే కన్సర్న్ మినిస్టర్ గారు సపరేట్ కూరుకుంటే ఎక్కడ ఇట్లే ఉంటుండే అట్లా ఉంటుండే. అదే కదా అట్లా కాకుండా చూడాలనే వచ్చినా నేను. అందుకే ఫౌండేషన్ వేసిన. మీ అందరి సహకారం కూడా తోవ కొరకు అడుగుతా ఉన్నాం. తోవ కూడా ఇప్పియండి. రేపు పొద్దున నేను ఇక్కడ ఉండి వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, ఎవరైనా గ్రామ పెద్దలందరితో మేము పోయిన తర్వాత కూడా కూర్చొని ఫస్ట్ దారి సమస్య పరిష్కరించుకున్నాకనే పని ప్రారంభించే విధంగా. ఎందుకంటే మనం పని ప్రారంభించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దగ్గర దారిని అన్నారు, దారితో ప్రకారం అయితే అన్ని కూడా మెటీరియల్ కానీ ఈజీగా రావడానికి ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా కూర్చొని వాళ్ళని నొప్పించి ఏ విధంగా చేస్తారో మల్లేశం గారు కాంట్రాక్టర్ కూడా చొరవ తీసుకొని మరి కార్యక్రమం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతాను. ఇది నేనైతే చాలా సంతోషంగా, ఎందుకంటే ఒక అగ్రికల్చర్ ఒక రైతు బిడ్డగా రైతులకు సంబంధించి నేను విద్యార్థి రాజకీయాల నుంచి మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత రైతులకు సంబంధించి ప్రారంభించి కూడా ఇది 2021 అనుకుంటా, శాంక్షన్స్ 23లో ఇచ్చినట్టున్నారు. మరి దీనికి ఈరోజు బిల్డింగ్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళదు. మరి నిజంగా ఇంకొక కాలేజ్ అన్ని కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ అధ్యయనానికి తోడ్పడాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మంత్రివర్యులు తొందరగా కట్టమంటే ఏదో మరి లీక్ అయ్యే విధంగానో బిల్డింగ్ పాడుగానో ఇట్లా కట్టకుండా జర పర్మనెంట్ స్ట్రక్చర్స్, పిల్లలు మంచిగా చదువుకునేటట్టు చూసే వాతావరణమైనా బిల్డింగ్ అయినా ఏదైనా కూడా మరి కాళేశ్వరం కొట్టుకపోయే విధంగా కాదు, మేటిగడ్డలాగా కొట్టుకపోయే విధంగా కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. అందులో భాగంగానే అగ్రికల్చర్ కాలేజీకి మంచి బిల్డింగ్ ఉండాలని ఒక ఆలోచనతోని వాళ్ళు 23లో శాంక్షన్ చేసి దాన్ని ప్రారంభించలేకపోయినారు. 3 కోట్ల శాంక్షన్ అప్పుడు ఇచ్చినారు. ఏది కూడా గత ప్రభుత్వము పేపర్లకు పరిమితమైంది కానీ దాని ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ చేసిన పాపాన పోలేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉండి దాన్ని మానిటర్ చేసే వాళ్ళు కూడా తొందరగా త్వరితగతిన పూర్తి చేసి వీళ్ళకి అందుబాటులోకి బిల్డింగ్స్ తీసుకురావాలని, మరి మంచి ఉత్తమ విద్యార్థులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మరి స్టాఫ్ ని కూడా పెట్టాలని. ఎందుకంటే మీరు